చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం వలన రైతాంగము, ఏటిగడ్డ రైతాంగము, బీర్పూర్ ప్రజలకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఆ చెక్ డ్యామ్ వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు అన్న సీనన్న నాయకత్వంలో అప్పటి స్పీకర్ గారి చొరవతో డబ్బులు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున ఎక్కడా లేని విధంగా బీర్పూర్ గ్రామంలో రైతాంగ దృష్టిలో పెట్టుకొని చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. అదే కాకుండా ఇష్టాపూర్ గ్రామంలో, అదే కాకుండా అన్నార గ్రామంలో మరియు బాణసోడ ప్రాంతంలో 4 చెక్ డ్యామ్లు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రైతాంగ దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెద్ద ఎత్తున మంచిగా ప్రవహిస్తూ ఉన్నది. దీనికి చంద్రశేఖరరావు గారికి, మన శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి రైతాంగము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకుముందు కళ్యాణి సింగితెము రిజర్వాయర్లు పోచారి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కట్టించడం జరిగింది. అది ఈరోజు గేట్లు లేపడం జరిగింది. దాని మూలాన ఈరోజు మన పెద్ద కాలువ ప్రయాణం చేయడం జరుగుతుంది, ప్రవేశిస్తున్నది. దాని మూలాన ఉన్న చెరువులు నింపుకోవడానికి ఆస్కారం ఏర్పడ్డది. ఎంత చేసినా కానీ శ్రీనివాస్ రెడ్డికి బీర్పూర్ రైతాంగం రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాము.